ఆంధ్రలో కాపు రాజకీయం జోరందుకుంది. పెద్ద ఓటు బ్యాంకున్న కాపులకు ఇప్పుడు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. అన్ని పార్టీలు కాపుల కరుణ కోసం పడిగాపులు కాస్తున్నాయి. అసలు ఉన్నట్టుండి కాపు జపం ఎందుకు? ఏపీలో కాపు పాలిటిక్స్ పై స్పెషల్. కాపు కులానికి పెద్ద దిక్కుగా ఉండే ముద్రగడ పద్మనాభం కాపు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఈ నెల 31న తుని దగ్గర జరిగే కాపు గర్జనకు పార్టీలతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో కాపులు వస్తారని అంచనా. అందుకే అందరూ కాపుల ఆసరా కోసం కాపు కాశారు. సభకు ముందే కాపులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లో కాపులది అతిపెద్ద ఓటు బ్యాంకు. అయితే రాజ్యాధికారానికి కాపులు దూరం. నాయకుల జెండా మోసేవాళ్లే కాని నాయకులుగా ఎదిగిన వాళ్లు అతి కొద్ది మంది మాత్రమే. కాపు కులస్తుల అండ లేనిదే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడం అసాధ్యమంటారు. 2014 ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో కాపులకు వరాలు ప్రకటించాయి. అందులో ముఖ్యమైన పాయింట్ కాపులను బీసీలుగా గుర్తించడం. టీడీపీ కూడా ఈ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా టీడీపీ ఆ ఊసే ఎత్తకపోవడంతో కాపులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మా సోదరుల చేత రకరకాల మాటలు చెప్పించేది చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీ మేము అది పరిగణన తీసుకోవట్లేదు. మా సోదరులు ఏ పార్టీలో ఉన్నా ఆశీస్సులు మాకు బలంగా ఉంటాయి. నేను నమ్ముతున్నాను. ఎవరిని కూడా నేను కామెంట్ చేయను. నేను అడిగింది ముఖ్యమంత్రి గారిని, మా సోదరులను కాదు. ఇది ఆయన నెరవేర్తాను. పాదయాత్రలోను అలాగే 2014 ఎన్నికల సభల్లోనూ ఎన్నో బహిరంగ సభలు చెప్పారు. మొదటి నుంచి కాపులకు తమ పార్టీ వ్యతిరేకం కాదంటూ కాంగ్రెస్ ప్రతి జిల్లాలో సభలు సమావేశాలు పెట్టడం ప్రారంభించింది. కాపుల్లో బలిజ వర్గానికి చెందిన రామచంద్రయ్యతో కలిసి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రతి జిల్లాలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను సమీకరించి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ముత్తుస్వామి కమిషన్ కాపులను బీసీల్లో చేర్చమని నివేదిక ఇచ్చినా దానిని పక్కనబెట్టి చంద్రబాబు మళ్లీ కమిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని వీరు ప్రశ్నిస్తున్నారు. బీసీల్లో చేర్చడం ఇష్టం లేకనే కమిషన్ కు గడువు పెట్టకుండా జాప్యం చేస్తున్నారని ఈ సభలో ఆరోపిస్తున్నారు. చెప్పేది జరిగి తీరుతుంది. నేను ఈ దినం చంద్రబాబు చెప్తున్నా, 6 నెలల టైం పెట్టండి కమిషన్ కు. 6 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాల. నో ఎక్స్టెన్షన్ ఇప్పుడే జీవోలో పెట్టమనండి. 6 నెలల లోపల రిపోర్ట్ ఇచ్చి దీన్ని బీసీగా డిక్లేర్ చేస్తాననే దానిపైన జీవోలో పెట్టమనండి. 6 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాలి మీరు. 6 నెలల తర్వాత నేను ఎక్స్టెన్షన్ ఇవ్వను. ఇప్పుడే వాళ్ళ ఆలోచనలు ఏమున్నా తెలిసిన 18 నెలలు టైం ఇచ్చి దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చి ఎలక్షన్ల దగ్గర వస్తున్నాయి, నాకు అందరు కావాలా, కొందరు దూరం అవుతారనే సాకుతో మళ్ళా తోచుకుంటారు. జరిగి తీరేటట్లు అసెంబ్లీలో కౌన్సిల్లో తీర్మానం చేయండి. చేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి నెల లోపల పంపండి. తెలుగుదేశం, బీజేపీ మీరిద్దరూ కలిసే కేంద్రంలో ఉన్నారు. లోక్సభలో ప్రవేశపెట్టండి. షెడ్యూల్ 9 కింద రాజ్యాంగ సవరణ కోసం మీరు అక్కడ పెడితే కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన 45 మందే కాదు, యూపీఏ భాగస్వాములందరితో కూడా దానికి సపోర్ట్ చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. వీటన్నింటికీ తెలుగుదేశం పార్టీ కూడా ధీటైన జవాబే చెబుతోంది. కాపులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు మంజూరు చేసింది తమ ప్రభుత్వమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతగా కాపుల మీద ప్రేమ ఉండి ఉంటే 10 ఏళ్ల పాటు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కాపులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపించే అవకాశం ఉన్నా ఎందుకు ఆ పని చెయ్యలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మీరు కాపులను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతో ఉన్నారు. ఈ రోజున ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం మొక్కలు చెక్కలు చేసినటువంటి పార్టీ, ఈ రోజున ఏ రోజు కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉండి కాపులు గుర్తించుకోనటువంటి పార్టీ ఈ రోజున ఇలాంటి మొసలి కన్నీరు కార్చే కార్యక్రమాన్ని మారేసి మరి కాపుల ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే దానికోసం చక్కగా ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సహకరించండి. 31న జరిగే కాపు గర్జనతో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.